మేనేజ్మెంట్ సీట్ల వైపే కళాశాలలు ఆశగా చూస్తున్నాయి. విద్యార్థులు మక్కువ చూపే కోర్సులపై యాజమాన్యాలు పట్టుబిగించాయి. ప్రభుత్వ విధి విధానాలు ఇంజనీరింగ్ విద్యపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటు విద్యార్థులకు అటు కళాశాలల నిర్వహణకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. మేనేజ్మెంట్ సీట్లపైనే కళాశాలలు ఆధారపడే దుస్థితిని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఫీజుల నిర్ధారణ, తగ్గింపులు, రియంబర్స్మెంట్ చెల్లింపులు మతబ్లతో కళాశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ కు షెడ్యూల్ రాకముందే అంగట్లో సరుకుల ఇంజనీరింగ్ సీట్లు విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కళాశాలలో బ్రాంచ్కి ఒక ధర చొప్పున యాజమాన్యాలు సీట్లు భర్తీ చేస్తున్నాయి. ఆలస్యం చేస్తే సీట్లు ఉండవు. త్వరపడండంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక పిఆర్ఓ వ్యవస్థను పెట్టి ప్లేస్మెంట్ల పేరుతో వారిని ఆకర్షిస్తూ భారీ ఫీజుల దందాకు పాల్పడుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను సిఎస్ఈ, దాని అనుబంధ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ బ్రాంచ్లకు కొద్దిగా పేరొందిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కళాశాలలో 3 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయలకు పైగా ఏడాదికి నిర్ధారిస్తున్నారు. ఆ తర్వాత కేటగిరీలో 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఫీజులు దండుకుంటున్నారు. ఒక విద్యార్థి ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయాలంటే కంప్యూటర్ కోర్సులకు 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. దానికి తోడు హాస్టల్, బస్ ఫీజులు అదనం. ఉన్నత విద్యామండలి పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలకు ఆదేశించకపోవడమే దోపిడీకి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్టీయూ, కాకినాడ, విజయనగరం, అనంతపురం పరిధిలో మొత్తం 317 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వాటితో పాటు డీమ్డ్ ప్రైవేటు యూనివర్సిటీలు మరో 9 ఉన్నాయి. కొత్తగా డీమ్డ్ కోసం మరో 10 ఇంజనీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కౌన్సిలింగ్ నాటికి ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కళాశాలల్లో కలిపి 1,43,000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది వాటి సంఖ్య పెరగనుంది. ప్రతి ఏటా ఇంజనీరింగ్ కళాశాలలు లేదా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సైతం డీమ్డ్గా ఉన్నతీకరణకు దరఖాస్తు చేసుకోవడం, వాటికి అనుమతులు రావడం పరిపాటిగా మారింది. ఒక్కసారిగా డీమ్డ్గా విస్తరించాక ఆయా ఇంజనీరింగ్ కళాశాలలు ఇక పూర్తిగా యాజమాన్యం పరిధిలోకి వెళ్లిపోతాయి. దీంతో ఏపీఎస్సెట్ వెబ్ కౌన్సిలింగ్లోకి అవి రాకపోవడంతో కన్వీనర్ సీట్లు కుదించుకుపోతున్నాయి. ఏపీసెట్ ద్వారా 70% కన్వీనర్ కోటా కింద అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కళాశాలలు భర్తీ చేయాలి. మరో 30% కోటా ఆయా ప్రైవేట్ ఇంజనీరింగ్ యాజమాన్యానికి సొంతంగా బి కేటగిరీ కింద భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీన్ని అదునుగా తీసుకుని ఏపీసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కాకముందే యాజమాన్య కోటా భర్తీకి తెరదీశారు. ఒక్కో సీటుకు లక్షల్లో బేరం పెట్టి ముందస్తుగా అడ్వాన్సులు తీసుకుని భర్తీ చేస్తున్నారు. ఎవరైనా ఏపీసెట్ ద్వారా తమ కళాశాలను ఎంచుకొని సీటు సాధిస్తే ఆ తర్వాత కన్వీనర్ కోటా కింద పరిగణిస్తామనే హామీలిస్తున్నారు. కన్వీనర్ కోటా సీట్లకు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు గండి కొడుతున్నాయి. ప్రతి ఏటా కొత్తగా డీమ్డ్ విశ్వవిద్యాలయాల ఉన్నతీకరణతో ఏపీసెట్ కన్వీనర్ సీట్లు తగ్గిపోతున్నాయి. దీంతో కొద్దిగా పేరొందిన కళాశాలల్లో పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు ప్రవేశించడం కష్టతరంగా మారింది. గత వైసీపీ హయాంలో 2019 నుంచి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ 35% కన్వీనర్ కోటా సీట్లను ప్రవేశపెట్టింది. ఇలా సీట్లు సాధించిన వారికి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు, ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది. ఫీజు రియంబర్స్మెంట్ లేని వారికి కన్వీనర్ కోటా కింద నిర్ధారించిన ఏడాదికి 70,000 రూపాయల ఫీజు కడితే సరిపోయేది. గత విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా ఫీజుకు 70,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయలకు పైగా పెంచారు. గతేడాది నుంచి విజయవాడ, కానూరు బీఆర్ సిద్ధార్థ కళాశాల డీమ్డ్ విశ్వవిద్యాలయంగా విస్తరించింది. దీంతో అక్కడ కన్వీనర్ కోటా కింద 70% సీట్లు కౌన్సిలింగ్ పరిధిలోకి రావడం లేదు. నంబూరులో వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల డీమ్డ్గా ఉన్నతీకరణ అయింది. అక్కడ గతంలో ఉన్న 70% కన్వీనర్ సీట్లు గల్లంతైపోయాయి. దీంతో పాటు పేరొందిన మరో ప్రైవేటు విశ్వవిద్యాలయం డీమ్డ్గా అనుమతులు పొందినట్లు తెలిసింది. ఇక దానివల్ల అక్కడ కన్వీనర్ కోటా కింద వచ్చే 35% సీట్లు కుదించుకుపోతున్నాయి.
ఇలా ప్రతి సంవత్సరం రాష్ట్రంలో డీమ్డ్ విశ్వవిద్యాలయాలు పెరగడంతో విద్యార్థులకు ఏపీఈ, ఏపీ సెట్లో మెరుగైన ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతుంది. ఏపీఈ, ఏపీ సెట్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులు సైతం అరకొర మౌలిక సౌకర్యాలు, బోధన సిబ్బంది లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారంతా పక్కా రాష్ట్రాలకు తరలిపోతున్నారు. చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధన సిబ్బంది కొరత పీడిస్తుంది. దీంతో అక్కడ చేరిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదు. ప్లేస్మెంట్ల పేరుతో 20,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక బోధన సిబ్బంది ఉండాలి. అది ఇంజనీరింగ్ కళాశాలలో అయితే ఎంటెక్ చదవాలి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తారు. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు బీటెక్ పూర్తయిన సీనియర్లతోనే బోధన కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొన్ని కళాశాలల్లో ఎంటెక్ ప్రస్తుతం చదువుతున్న వారితో పాఠాలు చెప్పిస్తున్నట్లు ప్రచారం. ఇక గుంటూరు యూనివర్సల్ ఇంజనీరింగ్ కళాశాలతో పాటు చాలా చోట్ల సిఎస్ఈ బ్రాంచ్కి ఈ తరహా పరిస్థితులున్నట్లు సమాచారం. ఇక దీనిపై ఇప్పటికే ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేసిన స్పందన కరువైంది. ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలకు సొంతంగా వెబ్సైట్లో వారి బోధన సిబ్బంది, సీట్లు, విద్యార్థుల సంఖ్యతో ఉన్న తాజా డేటాను అందుబాటులో ఉంచడం లేదు. ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్యామండలి అధికారులు తనిఖీలు లేకపోవడంతోనే విచ్చలవిడిగా బోధన నెలకొందని, తద్వారా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది తరహాగానే ఈ విద్యా సంవత్సరం కౌన్సిలింగ్ జాప్యమయ్యే పరిస్థితులున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా ఇంజనీరింగ్ లోని మేనేజ్మెంట్ సీట్లపై కళాశాలను ఆశగా చూస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు మక్కువ చూపే కోర్సులపై యాజమాన్యాలు పట్టు బిగిస్తా ఉన్నాయి. ప్రభుత్వం విధి విధానాలు ఇంజనీరింగ్ విద్యపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు విద్యార్థులకి, అటు కళాశాల నిర్వాహకులకు ఇబ్బందికరంగా తయారవుతున్నాయని చెప్పుకోవచ్చు. మేనేజ్మెంట్ల సీట్లపైనే కళాశాలలు ఆధారపడే దుస్థితికి వచ్చాయి. ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. అయితే ఫీజుల నిర్ధారణ తగ్గింపు, అదేవిధంగా రియంబర్స్మెంట్ చెల్లింపుల్లో కూడా మతలబులో కళాశాలలు నిర్వహిస్తున్నటువంటి అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవాలి. ఏపీ సెట్ లో 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ రాకముందే అంగట్లో సరుకులాగా ఇంజనీరింగ్ సీట్లు పూర్తిగా విక్రయిస్తా ఉన్నారు. నిబంధనల్ని విరుద్ధంగా కూడా ప్రైవేటు డిమ్డ్ విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కళాశాలలో బ్రాంచ్కి ఒక ధర చొప్పున యాజమాన్యాల సీట్లు భర్తీ చేస్తున్నాయి. అయితే ఆలస్యం చేస్తే సీట్లు ఉండవని చెప్పేసి కూడా త్వరపడాలంటూ కూడా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అయితే తీవ్ర ప్రలోభాలకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇందుకోసం ఒక ప్రత్యేక పిఆర్ఓ, అదేవిధంగా వ్యవస్థను పెట్టి ప్లేస్మెంట్ల పేరుతో వారిని ఆకర్షిస్తూ భారీ ఫీజుల దందాలకు పాల్పడుతూ ఉన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను సిఎస్ఈ, దాని అనుబంధ ఏఐఎంఎల్, అదేవిధంగా డెబా సైన్స్ బ్రాంచ్లకు కొద్దిగా పేరుంది. అయితే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ కళాశాలలో 3 లక్షల రూపాయల నుంచి సుమారుగా 7 లక్షల రూపాయలకు పైగా ఏడాదికి ఫీజులు నిర్ధారిస్తున్నటువంటి, వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఆ తర్వాత కేటగిరీలో 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ఫీజులు దండుకుంటున్నారు. ఒక విద్యార్థి ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయాలంటే కంప్యూటర్ కోర్సులతో పాటు 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలు ఇవాళ పైగా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. దానికి తోడు హాస్టల్, బస్సుల ఫీజులు కూడా అదనంగా ఉంటుంది. దీంతో పేద విద్యార్థులకు తీవ్ర స్థాయిలో కూడా ఇది భారంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అలా పేదవాళ్ళు ఇంజనీరింగ్ చేయాలంటే చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవాలి. దీనికి కళాశాల దోపిడీలని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉన్నత విద్యామండలి పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలకు ఆదేశించకపోవడమే దోపిడీకి ప్రధాన కారణాలు అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్టీ, కాకినాడ, అదేవిధంగా విజయనగరం, అనంతపురం పరిధిలో ఉన్నటువంటి మొత్తం 317 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వాటితో పాటు డిమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు మరి 9 ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా డిమ్డ్ కోసం మరో 10 ఇంజనీరింగ్ కాలేజీలు దరఖాస్తులు చేసుకున్నాయి. అయితే గత ఏడాది కౌన్సిలింగ్ నాటికి ప్రభుత్వం, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలో కలిపి 1,43,000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఏడాది నాటి సంఖ్య పెరగనుంది. అయితే ప్రతి ఏటా ఇంజనీరింగ్ కళాశాలలు లేదా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు సైతం డిమ్డ్ గా ఉన్నతీకరణ దరఖాస్తు చేసుకోవటం, వాటికి అనుమతులు రావడం పరిపాటిగా మారిందనే చెప్పుకోవాలి. అదేవిధంగా
ఒక్కసారి డిమ్ట్ విస్తరించాక ఆయా ఇంజనీరింగ్ కళాశాలలు ఇక పూర్తిగా యాజమాన్యం పరిధిలోకి వెళ్ళిపోతాయి. దీంతో ఏపీ ఈఏ సెట్ వెబ్ కౌన్సిలింగ్ లోకి అవి రాకపోవడంతో కన్వీనర్ సీట్లు కుదించుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ సెట్ ద్వారా 70% కన్వీనర్ కోటా కింద అన్ని ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కళాశాలకు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మరో 30% కోటా ఆయా ప్రైవేట్ ఇంజనీరింగ్ యాజమాన్యాలు సొంతంగా ఒక కేటగిరీ కింద భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీన్ని అదునుగా తీసుకొని ఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కాకముందే యాజమాన్యాల కోటా భర్తీకి తెరతీశాయని చెప్పుకోవాలి. ఒక్క సీటుకు లక్షల్లో బేరం పెట్టి కూడా ముందస్తు అడ్వాన్సులు తీసుకొని భర్తీ చేస్తున్నారు. ఎవరైనా ఏపీ సెట్ ద్వారా తమ కళాశాలను ఎంచుకొని సీటు సాధిస్తే ఆ తర్వాత కన్వీనర్ కోటా కింద పరిగణిస్తామని చెప్పేసి హామీలు ఇస్తూ కూడా మోసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా కన్వీనర్ కోటా సీట్లకు డిమ్ట్ విశ్వవిద్యాలయాలు గండి కొడుతున్నాయి. అదేవిధంగా ప్రతి ఏటా కొత్తగా డిమ్ట్ విశ్వవిద్యాలయాల ఉన్నతీకరణతో ఏపీ సెట్ కన్వీనర్ సీట్లు తగ్గిపోతున్నాయని చెప్పుకోవాలి. దీంతో కొద్దిగా పేరొందిన కళాశాలలో పేద మధ్యతరగతి వర్గాలు విద్యార్థులు ప్రవేశించడం కష్టతరంగా మారింది. గత వైసీపీ హయాంలో కూడా 2019 నుంచి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 30% కన్వీనర్ కోటా సీట్లను ప్రవేశపెట్టింది. ఇలా సీట్లను సాధించి వారిపై ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ లేని వారికి కౌన్సిల్ కోటా కింద నిర్ధారించిన ఏడాదికి 70,000 రూపాయలు ఫీజు కడితే సరిపోయేది. అయితే గత విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా ఫీజును 70,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయలకి పెంచారు. గతంలో వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలకు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం అట్లా కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావమే చూపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది నుంచి కూడా విజయవాడ, కానూరు పిఆర్ సిద్ధార్థ కళాశాల అదేవిధంగా డిమ్ట్ విశ్వవిద్యాలయం విస్తరించిన దీంతో అక్కడ కన్వీనర్ కోటా కింద ఉన్న 70% సీట్లు కౌన్సిలింగ్ పరిధిలోకి రావడం లేదు. అయితే నంబూరు వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల డిమ్ట్ గా ఉన్నతీకరణ అయింది. అక్కడ కూడా గతంలో ఉన్న 70% కన్వీనర్ సీట్లు అయితే గల్లంతై పోతాయని చెప్పుకోవచ్చు. మరి దీంతో పాటు పేరొందినటువంటి మరో ప్రైవేటు విద్యా సంస్థలు డిమ్ట్ గా అనుమతులు పొందినట్లుగా తెలుస్తా ఉంది. దానివల్ల అక్కడ కన్వీనర్ కోటా కింద ఇచ్చే 35% సీట్లు కుదించుకుపోతున్నాయి. అయితే ఇలా ప్రతి సంవత్సరం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో పెరగడంతో విద్యార్థులకు ఏపీఈ సెట్ మెరుగైన ఇంజనీరింగ్ కళాశాల ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతుంది. అదేవిధంగా ఏపీఈ సెట్ నుంచి కూడా ప్రతిభ చూపిన విద్యార్థులు సైతం అరకొర మౌలిక సౌకర్యాలు, బోధన సిబ్బంది లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు కళాశాలలో చేరుతున్నారు. ఆర్థికంగా స్థిరపడి వారంతా పక్క రాష్ట్రాలకు కూడా తరలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే చాలా ఇంజనీరింగ్ కళాశాలలో బోధన సిబ్బంది కొరత పీడిస్తుంది. అక్కడ బోధన సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. దీంతో అక్కడ చేరినటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదు. ప్లేస్మెంట్ల పేరుతో 20,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఏఐసిఈటి నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక బోధన సిబ్బంది ఉండాలి. అయితే అది ఇంజనీరింగ్ కళాశాలలో అయితే ఎంటెక్ చదవాలి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అయితే పిహెచ్డి ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు బీటెక్ పూర్తయిన సీనియర్లతోనే బోధన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. మరి ఆరోపణలు ఉన్నాయి. మరి కొన్ని కళాశాలలో అయితే ఎంటెక్ ప్రస్తుతం చదువుతున్న వారితో పాఠాలు చెప్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతా ఉంది. గుంటూరు యూనివర్సల్ ఇంజనీరింగ్ కళాశాలతో పాటు చాలా చోట్ల సిఎస్ బ్రాంచ్కి ఈ యొక్క తరహా పరిస్థితులు ఉన్నట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా సమాచారం అందుతుంది. అయితే దీనిపై ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ఫిర్యాదు చేసినా స్పందన కరువైందనే చెప్పుకోవాలి. ప్రతి ఇంజనీరింగ్ కళాశాల సొంతంగా వెబ్సైట్లు, వారిలో బోధన సిబ్బంది సీట్లు, విద్యార్థుల సంఖ్యతో ఉన్న తాజా డేటాను అందుబాటులో ఉంచడం లేదు. అయితే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్యా మండలి అధికారులు తనిఖీలు లేకపోవడంతో విచ్చలవిడిగా బోధన నెలకొందని చెప్పేసి తర్వాత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి గత ఏడాది తరహానే ఈ విద్యా సంవత్సరం కౌన్సిలింగ్ జాప్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇట్లాంటి కళాశాలలపై కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే విద్యని పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు ఎంతో ఉన్నత చదువులు చదవాలంటే పక్క రాష్ట్రాల వైపు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా దృష్టి సాధించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.